భూమి పుట్టిన దగ్గర నుంచి మొదటి ప్రాణి వరకు భూమి ప్రయాణం ఎలా జరిగింది, మన భూమి మీద మొట్టమొదటి జీవి ఏది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక మనం అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఇప్పుడు భూమి మీద దాదాపు నివాస యోగ్యానికి అనువుగా మారింది. ఇప్పటికీ భూమి ఉపరితలం చల్లబడలేదు, అలా అని సూర్యకాంతి ఇంకా భూమి తాకలేదు. భూమి అంత మేఘాలతో కప్పబడి ఉంటుంది. కాకపోతే ఈ సమయంలోని భూమి లోపల జీవరాశికి పునాదులు పడ్డాయి. భూమి అంతర్భాగంలో ఉండి యురేనియం ధాతువులు పెద్ద మొత్తంలో రేడియేషన్ని విడుదల చేయడం ద్వారా వివిధ రకాలమైన మెటీరియల్స్ ఏర్పడ్డాయి. ఇవే మన జీవరాశికి పునాదులుగా నిలిచాయి. దీనికి తోడు నీటి వేడికి భూమి ఉపరితలంకి రావడం, మళ్ళీ ఆ నీరు భూమి లోపలికి వెళ్ళడం ద్వారా ఒక ప్రక్రియగా మారింది. ఈ ప్రక్రియలో భూగర్భంలో వాతావరణం క్రమంగా చల్లబడడం, భూ ఉపరితలం నివాసానికి అనువుగా మారటం ప్రారంభం అయ్యింది. సముద్రపు ఆటుపోట్లు చాలా ఎక్కువగా ఉండటం కారణంగా భూమి మీద వెట్ అండ్ డ్రై సైకిల్స్ ఎక్కువగా ఏర్పడేవి. ఇదే మన జీవనం భూమి మీద ఏర్పడడానికి దానికి సుగమం చేసింది. ఫ్యాట్ యాసిడ్స్ ఒకదానితో ఒకటి కలిసి నీటితో పాటు ప్రయాణాన్ని కొనసాగించి బయోమాలిక్యూల్స్గా ఏర్పడ్డాయి. ప్రోటో ఆర్ఎన్ఏ ఎంజైమ్లు లాంటి మెటీరియల్స్తో కలిసి రైబోజంగా మారాయి. ఇలా తనను తాను పునర్నిర్మించుకునే శక్తి తెచ్చుకున్నాయి. చివరగా ఈ మాలిక్యూల్స్ అన్నీ కలిసి ప్రోటోసెల్యులార్ లైఫ్గా ఏర్పడ్డాయి. ఇదే మన జీవనానికి పునాది. ఈ సమయంలో ఏర్పడిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ శక్తి భూమికి సరిపోలేదు. భూమి టెక్టానిక్ ప్లేట్స్ ద్వారా సముద్రాలు ఏర్పడ్డాయి. కానీ అవే సముద్రం వలన భూమి మీద ఉన్న ఉపరితలం ఖండాలుగా ఏర్పడుతున్న భూభాగాన్ని మ్యాంటిల్లోకి సముద్రాల చేత అణిచివేయబడింది. సుమారు 4 బిలియన్ల సంవత్సరాలకు ముందు భూభాగం అనేదే లేకుండా పోయి జీవరాశులు భూమి మీద నివసించడానికి అనువుగా లేకుండా తయారైంది. కానీ ఈ ప్రక్రియలోనే మ్యాంటిల్లోకి చేరిన భూఖనిజాలు కరిగి ఎర్త్ కోర్కి చుట్టూ వలయంలా ఏర్పడింది. దీని వలన మన భూమికి మరింత శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని ఏర్పాటు చేశాయి. ఇప్పుడు భూమికి సోలార్ విండ్స్ ఇంకా కాస్మిక్ రేస్ని ఎదుర్కొనేందుకు మరింత శక్తి వచ్చింది. ఫలితంగా భూభాగంలో డెవలప్ అవుతున్న జీవరాశి ఇప్పుడు సూర్యరశ్మి ద్వారా డెవలప్ అవ్వడం ప్రారంభమైంది. $4.1 బిలియన్ల సంవత్సరాలకు ముందు వరకు సముద్రాలు చాలా వరకు విషపూరితంగానే ఉండేవి. అయినా కానీ కొన్ని జీవకణాలు మాత్రం ఈ వాతావరణాన్ని తట్టుకొని జీవించగలిగాయి. ఈ జీవకణాలు ఒకదానితో మరొకటి జత చేరడం మొదలైంది. ఈ ప్రాసెస్లోనే స్టేబుల్గా లేని ఆర్ఎన్ఏ డిఎన్ఏగా మారింది. దీంతో జీవరాశుల పుట్టుక 3వ దశ ప్రారంభమైంది. ఇక్కడి నుంచే మనం చెప్పుకుంటున్న ఆర్కియా ఇంకా బ్యాక్టీరియా పుట్టాయి. భూమి లోపల ఉన్న మ్యాంటిల్లో జరిగిన రసాయన ప్రక్రియ కారణంగా మ్యాంటిల్ భూభాగంలో జరిగిన ఒత్తిడి భూమిపైకి నెట్టడం ప్రారంభించింది. దీనితో మనకు మళ్ళీ భూభాగం ఏర్పడడం ప్రారంభమైంది. మొదటిగా పుట్టిన బ్యాక్టీరియాలలో సయోనోబ్యాక్టీరియా మనకు ఆక్సిజన్ని ఉత్పత్తి చేసింది. అది క్రమంగా భూ వాతావరణాన్ని మార్చేసింది. ఫెర్రిక్ అండ్ ఫెర్రస్ వంటి ఇనుప ఖనిజాలు సముద్రపు అడుగు భాగానికి అధిక మొత్తంలో చేరడం వలన సముద్రం ఇప్పుడు మనం చూస్తున్న బ్లూ కలర్గా మారింది. మరో ముఖ్యమైన మలుపు, విశ్వంలో 2 గెలాక్సీలు ఒకదానితో మరొకటి ఢీ కొట్టడం సాధారణంగానే జరుగుతుంటుంది. 2.3 బిలియన్ల సంవత్సరాలకు ముందు
మిల్కీవే గెలాక్సీలోని దగ్గరలో ఉన్న ఒక చిన్న గెలాక్సీతో ఢీ కొట్టడంతో చాలా నక్షత్రాలు పుట్టుకొచ్చాయి. కొన్ని వేల సంవత్సరాలలోనే వాటిలో కొన్ని నక్షత్రాలు అంతమవుతూ సూపర్నోవా ఎక్స్ప్లోజన్స్ని సృష్టించాయి. ఈ సూపర్నోవా ఎక్స్ప్లోజన్స్ వలన వచ్చే కాస్మిక్ రేస్ భూమికి కమ్మేసింది. ఫలితంగా భూమి ఒక మంచు ముద్దలా తయారైంది. ఈ సమయంలో కూడా కొన్ని జీవకణాలు ఈ మంచు వాతావరణాన్ని తట్టుకొని జీవించగలిగాయి. $1.9 బిలియన్ల సంవత్సరాలకు ముందు భూమి మీద ఉన్న టెక్టానిక్ ప్లేట్స్గా ఉన్న ఖండాలు అన్నీ కలిసి ఒక పెద్ద భూభాగంలా ఏర్పడ్డాయి. దీనినే న్యూనా అని పిలుస్తారు. ఈ ఖండాలు అన్నీ ఒకే చోట చేరడం వల్ల వాతావరణం ఇంకొంచెం తేలికైంది. సయోనోబాక్టీరియా ద్వారా ఆక్సిజన్ అధిక మొత్తంలో విడుదలైంది. కాకపోతే ఇవి ఆక్సిజన్ని తీసుకొని మళ్ళీ ఆక్సిజన్నే విడుదల చేస్తాయి. అన్ని ఖండాలు కలవడం వలన భూభాగం పెరగడంతో కొంత బ్యాక్టీరియా భూమి మీదే మిగిలిపోయి ఆక్సిజన్ను తీసుకోలేకపోయి ఆ ఆక్సిజన్ మన వాతావరణంలోనే మిగిలిపోయింది. దీంతో భూమి మీద ఆక్సిజన్ శాతం పెరగడం ప్రారంభమైంది. కొంతకాలానికి న్యూనా అనే సూపర్ కాంటినెంట్ విడిపోయి చిన్న చిన్న ఖండాలుగా ఏర్పడ్డాయి. అవి మళ్ళీ మరో సూపర్ కాంటినెంట్గా మారింది. దీనినే రొడోనియా అని పిలుస్తాము. ఈసారి సూపర్ కాంటినెంట్ భూమధ్య రేఖపై ఏర్పడింది. ఇక్కడ ఉండే అధిక ఉష్ణోగ్రత వల్ల భూపరితలం చివరి భాగం కరిగి మ్యాంటిల్ ద్వారా ఎర్త్ కోర్ భాగాన్ని కప్పేసింది. ఫలితంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్లోని బలం తగ్గిపోయి సూపర్నోవా కాస్మిక్ రేస్కి గురైంది. చాలాసార్లు ఇలా జరగడంతో భూమి స్నోబాల్ ఎర్త్గా చాలాసార్లు మారింది. ఇలా మారిన ప్రతిసారి వాతావరణాన్ని మెరుగుపరుచుకుంటూ వచ్చింది. అలాగే కొత్త కొత్త స్పీసెస్ పుట్టడానికి కూడా కారణం అయ్యింది. ఈ క్రమంలోనే మ్యాంటిల్ చల్లబడటంతో భూమి మీద ఉన్న సముద్రపు నీరు భూమి లోపలికి ఇంకడం ప్రారంభమైంది. దీనితో ఖండాలు పరిధి పెరిగి భూమి మీద వర్షాలు పడడం, అవి చెరువులు నదులుగా మారి మళ్ళీ సముద్రంలోకి చేరడం మొదలైంది. భూమి మీద ఉండే లవణ ఖనిజాలు నదులలో కలిసి సముద్రంలో చేరడం వల్ల సముద్రం ఉప్పుగా మారటం మొదలైంది. అంటే దాదాపు బిలియన్ సంవత్సరాలకు ముందు సముద్రం ఉప్పుగా ఉండేది కాదు. ఈ వర్షాల ప్రభావం వల్ల భూమి మీద ఉండే లవణ ఖనిజాలు సముద్రంలోకి కలిసి సముద్రాన్ని ఉప్పుగా మార్చాయి.